5 ఏళ్ళు మంచిగా ఆగింది నా జాబ్. ఒక్క మెమో లేదు. నన్ను ఒక బిడ్డ లెక్క చూసుకున్నారు, ప్రిన్సిపాల్ లెక్చరర్ ఒక చెల్లె లెక్క చూసుకున్నారు. ఇప్పుడు ఈ అడిగారు అశోక్ సార్ నా మీద పగబట్టి ఎవరు అడిగారు అశోక్ సార్ ప్రిన్సిపాల్ అశోక్ సార్ ఎస్కేఆర్ ప్రిన్సిపాల్ నన్ను సస్పెండ్ చేయించిండు. నేను తాగి కాలేజీకి వస్తాను, నా అమ్మాయిలో పోకన్నాను. నేను చెప్పిన అద్భుతమైన కలెక్టర్కి చెప్పిన నాకు ఇది ఎక్కువ పెట్టండి, ఒక్క మెమో లేదు. నేను అటువంటి దాన్ని కాదు. నాకు 5 మనవరాళ్ళు ఉన్నారు, 4 కోడళ్ళు ఉన్నారు. నా స్టూడెంట్లు అంతా నన్ను అమ్మాయిని పిలుస్తారు. 25 ఏళ్ళ సర్వీసులో ఒక్క మెమో రాలే అని అన్నాక అయిపోయింది. సుఖ మేడం ఏమలే 11 నెలలు సస్పెండ్ అయినా సార్ హైకోర్టులో కేసు వేస్తే నేను ఏ తప్పు చేయలేదని నాకు 2024 డిసెంబర్ 3న నాకు పోస్టింగ్ ఇచ్చిండు. అవి ఏ తప్పు చేయలేదు, ఆమెకు మొత్తం జీతం ఇవ్వాలి, ఇంక్రిమెంట్ ఇవ్వాలని ఇచ్చిండు సార్. ఇప్పుడు పెట్టుబడిలో నేను నౌకరీ చేయబట్టి 18 నెలలు అవుతుంది. 18 నెలల నుంచి నాకు 5 ఏళ్ళ నుంచి ఇంక్రిమెంట్ లేవు. 2023, 24, 25, 26, 24 ఏళ్ళు ఇంక్రిమెంట్ లేవు. 12 లక్షల జీతం కోర్టు ఇచ్చింది, పెట్టుబడి ప్రిన్సిపాల్ చేస్తలేడు. అయితే తీసి పోయిన 5 సార్లు ఇప్పుడు ఉపాధం పోతే అక్కడ దేవుళ్ళు సార్లు దేవుళ్ళు వాళ్ళు అవి జీతం చేయాలి, మొత్తం ఇంక్రిమెంట్ చేయాలి. కోట ఇచ్చింది అని కవితగారు మేడం లెటర్ ఇచ్చింది. లెటర్ ఇస్తే ఈ ప్రిన్సిపాల్ ఒక సంతకం పెట్టాలి సర్వీస్ బుక్లో. ఏది నా దగ్గరికే వెళ్ళిపోయింది అని ఒక సంతకం పెట్టాలి. అక్కడ ప్రిన్సిపాల్ నా దగ్గర చేయనైతే డిసెంబర్ 3న అని ఒక్క సంతకం పెట్టాలి. పెడితే నాకు 12 లక్షల బిల్లులు పోతాయి చేస్తాడు ప్రిన్సిపాల్. 5 ఏళ్ళ నుంచి 5 ఇంక్రిమెంట్లు కలిస్తే నాకు 10,000 జీతం కలుతుంది. కరోనా టైంలో నా కొడుకు దండం పెట్టి దండం తర్వాత ₹1 ఇంట్లో అమ్ముకున్న గీత మూలంగా పట్టులలో బంగారం అయింది. నేను పెద్ద కుటుంబం, కిరాయిలు కొంటున్నాం, 4 కిరాయిలు కొంటున్నాం మేము. నా అప్పుల వాళ్ళకి ఏది ఎత్తుంది ఇక్కడ, నా అప్పుల వాళ్ళు ఆ కేసులు మన జైలు పంపించే ప్రయత్నం చేసిండు. కాకపోతే నా వకీలు ఫోన్ చేసిండు, ఆమె చేయలేదు, ఆమె తప్పు చేయలేదని సిఐకి చెప్తే నన్ను అరెస్ట్ చేయలేదు. నన్ను అంత పగబట్టి దానివల్ల సోకు నాకు న్యాయం జరగకపోతే ఇక్కడ నేను ఏదన్నా ఉంచుకొని చచ్చిపోతా సార్. ఇది మాత్రం నిజం. నేను ఒక్క మాట వద్ద వల్ల నేను